ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ప్రపంచ పటంలో చిన్న చుక్కలా కనిపించే కొన్ని దేశాల కరెన్సీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత శక్తివంతమైనదిగా నిలుస్తాయి. వాటిలో ఒకటి జోర్డాన్ దినార్. కేవలం 1.12 కోట్ల జనాభా ఉన్న ఆ దేశ కరెన్సీ విలువ భారత రూపాయి కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఒక జోర్డాన్ దినార్ విలువ దాదాపు 126.8 భారత రూపాయలు. అంటే ఒక భారతీయ రూపాయికి కేవలం 0.00788 జోర్డాన్ దినార్లు మాత్రమే లభిస్తాయి. జోర్డాన్లో ఎవరైనా 800 దినార్లు సంపాదిస్తే మన దేశంలో దాని విలువ 1,14,000 కంటే ఎక్కువగా ఉంటుంది. జోర్డాన్ దినార్ విలువ పరంగా అంతర్జాతీయ ర్యాంకింగ్లో 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన కరెన్సీల జాబితాలో కువైట్ దినార్, బహ్రెయిన్ దినార్, ఒమానీ రియాల్ మాత్రమే జోర్డాన్ కంటే ముందున్నాయి. జోవైడీను ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన నమ్మదగిన కరెన్సీలలో ఒకటిగా పరిగణిస్తారు. చమురు నిల్వలు సమృద్ధిగా లేనప్పటికీ జోర్డాన్ కరెన్సీ ఇంత బలంగా ఉండడానికి కారణం దాని పటిష్టమైన ఆర్థిక విధానాలు, ద్రవ్య నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ. జోర్డాన్ కరెన్సీని US డాలర్తో అనుసంధానించడం జరిగింది. దీని కారణంగా దాని విలువ స్థిరంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆకస్మిక హెచ్చుతగ్గులు దీన్ని ప్రభావితం చేయవు. ఈ స్థిరత్వం ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి వారి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జోర్డాన్ సెంట్రల్ బ్యాంక్ నియంత్రిత ద్రవ్య విధానాన్ని అమలు చేస్తుంది. ఇది మార్కెట్లో పరిమిత డబ్బు సరఫరాను నిర్ధారిస్తుంది. సరఫరా తక్కువగా ఉండడం వల్ల ఈ కరెన్సీ విలువ పడిపోకుండా స్థిరంగా ఉంటుంది. జోర్డాన్ దినార్తో పోలిస్తే భారత రూపాయి బలహీనంగా ఉండడానికి ప్రధాన కారణం భారత కరెన్సీ స్వేచ్ఛగా తేలియాడే కరెన్సీ కావడం. అంటే దీని విలువ ప్రపంచ మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, దేశీయ రాజకీయ స్థిరత్వం వంటి అనేక అంశాలు భారత కరెన్సీపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల రూపాయి వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. తద్వారా దాని విలువ కొంతమేర బలహీనపడుతుంది.